ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ తో కుమ్మక్కై జ్ఞానేష్ కుమార్ గారిని మేనేజ్ చేస్తూ ఈ దేశంలో ఓటు హక్కును హరింపచేస్తూ గత పార్లమెంట్ ఎలక్షన్లలో ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఓటు చోరీ యొక్క పరంపర బీజేపీ యొక్క గవర్నమెంట్ ఓటు చోరీని వారసత్వంగా తీసుకోవడం జరిగింది. పార్లమెంట్ ఎలక్షన్లలో జరిగిన తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్లలో, హర్యానా ఎలక్షన్లలో, నిన్నటికి మొన్న బీహార్ ఎలక్షన్లలో ఈ యొక్క ఓటు చోరీ సర్కార్ చోరీగా ముద్ర వేసుకోవడం జరిగింది. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ దేశంలోని యువకుల యొక్క, పౌరుల యొక్క ఓటు హక్కును హరింపచేస్తూ ఈ దేశంలో పవర్ ను తన చంకలో పెట్టుకుని అన్ని యొక్క ఇన్స్టిట్యూషన్స్ ని కబ్జా చేస్తూ ఈ రోజు చివరకు ఎలక్షన్ కమిషన్ నే కబ్జా చేయడం జరిగింది. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారితో పాటు ఈ దేశంలోని యువకులందరూ సన్నద్దమై ఇలాంటి తప్పులు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఈ దేశ సరిహద్దుల నుంచి తరిమి కొట్టేదాకా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ తో కుమ్మక్కై జ్ఞానేష్ కుమార్ గారిని మేనేజ్ చేస్తూ ఈ దేశంలో ఓటు హక్కును హరింపచేస్తూ గత పార్లమెంట్ ఎలక్షన్లలో ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఓటు చోరీ యొక్క పరంపర బీజేపీ యొక్క గవర్నమెంట్ ఓటు చోరీని వారసత్వంగా తీసుకోవడం జరిగింది. పార్లమెంట్ ఎలక్షన్లలో జరిగిన తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్లలో, హర్యానా ఎలక్షన్లలో, నిన్నటికి మొన్న బీహార్ ఎలక్షన్లలో ఈ యొక్క ఓటు చోరీ సర్కార్ చోరీగా ముద్ర వేసుకోవడం జరిగింది. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ దేశంలోని యువకుల యొక్క, పౌరుల యొక్క ఓటు హక్కును హరింపచేస్తూ ఈ దేశంలో పవర్ ను తన చంకలో పెట్టుకుని అన్ని యొక్క ఇన్స్టిట్యూషన్స్ ని కబ్జా చేస్తూ ఈ రోజు చివరకు ఎలక్షన్ కమిషన్ నే కబ్జా చేయడం జరిగింది. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారితో పాటు ఈ దేశంలోని యువకులందరూ సన్నద్దమై ఇలాంటి తప్పులు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఈ దేశ సరిహద్దుల నుంచి తరిమి కొట్టేదాకా